ఎకడమిక్ అండ్ ఎటువంటి అది లేకుండా అన్ని మతాలను కలుపుకొని చేసిన మన కేసీఆర్ గారు సార్. సార్ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉన్నది సార్? గుడ్ సార్. 4 సార్లు చూసినాం, చాలా మంచిగా పనిచేశారు. ఎటువంటి కరీంనగర్లో పట్టణంలో కానీ ఎటువంటి గొడవలు మత కలహాలు ఇటువంటి ఏం జరగలేదు. సాధారణ జీవితం, మనిషికి కావాల్సింది అదే కదా సార్, అదే జరిగింది. మీ ఎంపీ గారి పనితీరు ఎట్లా ఉన్నది అనుకుంటారు? నాట్ బ్యాడ్ సార్. ఇది ఆల్రెడీ మన ఇక జరుగుతున్నది కూడా కరెక్ట్, అంతా మంచిగానే జరుగుతుంది సార్. వారిది కూడా కరెక్టే ఉన్నది, ఎంపీ గారిది కూడా. బండి సంజయ్ గారు అన్నగా చాలా నైస్ పర్సన్. ఆయనను ఎవరు ప్రజలు మెచ్చుకుంటారు, మేము మైనార్టీస్ కూడా వాళ్ళని మెచ్చుకుంటాం, ఆయననే మెచ్చుకుంటాం సార్. సార్ కరీంనగర్ అభివృద్ధి జరిగింది అనుకుంటే ఎవరి వల్ల జరిగింది అనుకుంటారు? ఏ పార్టీ వల్ల జరిగిందని అనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సార్, ఇక్కడ తెలంగాణ కేసీఆర్ గారు. కరీంనగర్ అంటే కరీంనగర్ ఓన్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ అంటే ఇప్పుడు వారి సీఎం గారి చేతిలో ఉంటుంది కదా, కేసీఆర్ గారే. అంటే 10 సంవత్సరాల పాలన ఆయన మంచిగా చేశారు సార్. కరీంనగర్లో మీ బెస్ట్ పొలిటీషియన్ అంటే మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరని చెప్పగలుగుతారు? ఏం పేరు? పొలిటీషియన్ అంటే ఇక ఫేవరెట్గా ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళకి ఓటు అన్నట్టు ఉంటుంది కదా సార్. తెలంగాణలో చూసుకుంటే ఎవరని చెప్పగలుగుతారు? అదే ప్రీవియస్ కేసీఆర్ గారే. టోటల్ ఇండియాలో కనుక చూసుకుంటే ఎవరని చెప్తారు? ఇండియా లెవెల్లో అంటే సార్ ఇక మనం అసలు మొదటి నుండి మేము కాంగ్రెస్ వాదిమే. అప్పుడు మేము ఉన్న రోజులలో రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇటువంటిది ప్రయాణం చేసినాం. ఇప్పుడు కూడా సెంట్రల్లో కరెక్టే ఉన్నది, కాకపోతే కొన్ని విషయాలలో కన్ఫ్యూజన్స్ ఉన్నది, అది చెప్పలేము సార్ ఇక దాని గురించి కరెక్ట్గా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ పొలిటీషియన్ అన్నప్పుడు ఒక రాజకీయ నాయకులు ఎవరైనా కానీ సరే, వారు ఒక సెంటిమెంట్ ప్రజల తరఫున ప్రజలకు ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక పెద్దగా నడిపించాలి, అందరినీ కలుపుకొని పోవాలి. అది ఒక సాధారణ మనిషి కోరుకునేది అదే సార్. ఏదో ఒకటి డిఫరెంట్గా చేయదు, ఒకరినొక దృష్టితోటి కాదు. అందరూ మన దేవుడు సృష్టి ఇది. దానికి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఒక పొలిటీషియన్, వారికి మేము సల్యూట్. కాకపోతే వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేసుకుంటే వారి పేరు ఎల్లకాలం ఉంటుంది సార్. అది సాధారణ మనుషుల మేము కోరుకునేది అది ఏ పొలిటీషియన్ మనసుల ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు, ఎటువంటి విషయాల అది మతపరమైన విషయాలు కానీ ఏదైనా ఇష్యూలు కానీ ఉండకూడదు. అందరూ ఒకటే కదా సార్, అదొకటి గ్రహించి డెవలప్ చేయాలి సార్. మనిషి కోరుకునేది అది. థ్యాంక్ యూ సార్.